మధ్యలో ఏదో నడిచిన సౌండ్ వచ్చింది, తడుచుకొని లేచాను. ఆ ఒడ్డు నుంచి దిగొచ్చి ఇక్కడే మునిగిపోయి చనిపోయాడు. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. చల్లారాక కొంచెం చూస్తాను ఈసారి. సూపర్ ఉడికైంది. ఇంకా హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ లవర్ తెలుగు. ఇప్పుడు మనం ఎక్కడికున్నామంటే ఇది చెరువు అండి, మా ఊరి చెరువు. ఇదే ప్లేస్లో ఇద్దరు మనుషులు చనిపోయారు. అదే ప్లేస్లో ఇప్పుడు మనం నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాం. దీని పక్కనే మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కూడా చాలా డేంజరు. పగలు రావడానికి కూడా మా వాళ్ళు భయపడతారు. అలాంటి ప్లేస్లో నైట్ ఉండబోతున్నాం. ఆ మర్రి చెట్టు ఏంటి ఇలా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియో చూపిస్తాం. చూసారు కదా, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు అవతల చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఇప్పుడు మనం నైట్ క్యాంపింగ్ చేయాల్సింది. అలా అని ఫస్ట్ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అది ఎంత భయంకరంగా ఉంటుందో. దాని తర్వాత చెరువు దగ్గరికి వెళ్దాం. ఇదిగో మర్రి చెట్టు. మర్రి చెట్టు దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుంది. ఈ చెట్టుకు రౌండ్ 10 మంది పట్టుకున్నా పట్టుకోలేరు, అంత పెద్ద చెట్టు. చూడండి చెట్టు ఎంత పెద్దదంటే అలాగా టేపు ఉంది. ఇక్కడ ఎక్కువ చేపు ఉండకూడదు. ఇంకా మనం నైట్ క్యాంపింగ్ చేసే ప్లేసు చూపిస్తాను ఈసారి. ఇక్కడ ఏదో పూజలు వేసేసినట్టున్నారు. చెట్టుకు దూరం నుండి వచ్చి కవర్ చేసి చూపిస్తున్నా చూడండి, అలా ఉంది. చెట్టు అయితే చాలా ఘోరంగా భయంకరంగా ఉంది. ఇప్పుడు నైట్ ఇక్కడ పక్కనే చెరువు. ఆ ప్లేస్ కూడా చాలా డేంజర్ అని చెప్పాను, ఎందుకంటే అదే ప్లేస్లో ఇద్దరు చనిపోయారు చెరువులో. నైట్ అక్కడే ఉండబోతున్నాను నైట్ క్యాంపింగ్ చేసి. ఎటువంటి టెంట్ అయితే లేదు, నిజంగానే టెంట్ లేదు. టెంట్ లేకుండానే వచ్చి ఇక్కడ ఉంటాను నైట్. ఇప్పుడు ఆ ప్లేస్ చూపించబోతున్నా. ఈ చెరువులోనైతే ఇద్దరు మనుషులు చనిపోయారు. ఆ ప్లేస్ని, ఆ చెట్టుకి ఇక్కడికి ఎంత దూరం ఉండదు, చాలా దగ్గర. అదిగో చెరువు, అదే చెరువులో ఇద్దరు చనిపోయారు మునిగిపోయి. ఇప్పుడైతే నీరైతే ఫుల్గా లేదు. నీరు ఫుల్గా లేని టైంలోనే చనిపోయారు. అప్పుడు కూడా దో చెట్టు ఎక్కడ కాదు, ఇదే ఈ డొంకల్లోనే అది ఉంది. మనం ఇక్కడ ఉంటాం నైట్. ఇదే ప్లేసు. ఆ చివరి నాకు కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తా. అక్కడ ఏదో తెల్ల కనిపిస్తుంది ఆ ఒడ్డు దగ్గర. ఆ ప్లేస్లోనే చనిపోయాడు ఒక అతను నాకు తెలిసిన అతనే. ఇంకొక వ్యక్తి అంటే నాకు తెలీదు, అది చాలా ఏళ్ల క్రితం. ఇతను చనిపోయింది నాకు తెలిసిన అతను అనేది అయితే మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను ఏ ప్లేస్ అనేది. ప్లేస్లోనండి ఆ ఒడ్డు నుంచి దిగొచ్చి ఇక్కడే మునిగిపోయి చనిపోయాడు. ఈవినింగ్ 5:30 ఆ టైంలో మునిగి చనిపోయాడు. మేము చూసుకున్నదైతే నైట్ 7-8 ఆ టైంకి చూసాం. ఇప్పుడు అలాంటి ప్లేస్లో ఉండబోతున్నాం నైట్ క్యాంపింగ్ ఒక్కడనే. చూసారు కదా, ప్లేస్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందో నైట్ అంత భయంకరంగా ఉంటుంది. నైట్కి ఎలా ఉండబోతుందో. పక్కనే డేంజర్ చెట్టు, మర్రి చెట్టు. అది దాని స్టోరీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఊరోళ్ళు కథలుగా చెప్తారు దెయ్యాల గురించి. అది కాకుండానే అసలమైన డేంజర్ ప్లేస్ అంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ మా బావగారికి కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాంటి ప్లేస్లో నైట్ ఒక్కని ఉండబోతున్నాను. ఎలా ఉంటుందో మరి తెలియదు. నైట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది వీడియోలోనే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక వెరైటీ ఫుడ్ రెడీ చేసుకోవడానికి 2 గుడ్లు మాత్రమే తెచ్చుకున్నాను. ఫుడ్ రెడీ చేసుకోవడానికి 2 కోడిగుడ్లు తెచ్చుకున్నాను పాకెట్లో వేసుకొని. ఎటువంటి పాత్రలు తెచ్చుకోలేదు. మళ్ళీ ఎలా ఉండబోతున్నాను అనేది మీరే చూస్తారు.
ఆ ప్రాసెస్ మొదలెడతా. ముందుగా పుల్లలన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. సరేనండి, ఇంకా వంటకు రెడీ అయిపోతా. ఇప్పుడు 2 గుడ్లని మట్టితోనే కవర్ చేస్తా. ఓకే, అనిపిస్తుందా? దాన్ని ఇంకోసారి కవర్ చేద్దాం. ఇలాగా గుడ్డు బయటకు ఉండకూడదు, మొత్తం మట్టితో కవర్ చేసి రెడీ చేసుకున్నాం 2 బంతుల్లాగా. ఇప్పుడైతే పుల్లలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే గుడ్లని కూడా మనం చక్కగా మట్టితో కవర్ చేసాము. ఇప్పుడు మంట పెట్టేసుకొని ఉడికిచ్చేసుకొని తినేయడమే. ఈ గేప్లోనే నైట్ అయిందనుకో అడ్వెంచర్కి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ పెట్టాను ప్రజెంట్ గుడ్లు, వీటిని కవర్ చేసి మంట ఎడేస్తాను. దానిపైన మట్టలు వేసేద్దాం. ఇంకా మంట పెడేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నీట్గా గుడ్లు ఉడికిపోతాయి. ఇంకొక అరగంటలో ఈ గేపులో అలాగా చుట్టూ ఎలా ఉంది లొకేషన్ అనేది చూపిస్తా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ పొలాలు, ఎత్తైన కొండలు. ఇప్పుడు పగలు వచ్చేసరికి సూపర్, అంతా అందంగా కనిపిస్తుంది. జనాలు అటు ఇటు చేలోకి వెళ్ళే వాళ్ళు తిరుగుతారు. కానీ నైట్ అయితేనే ప్లేసు హర్రగా తయారబోతుంది. వాంటెడ్ ప్లేసు. ఈ మర్రి చెట్టు మరీ డేంజర్ అండి బాబు. అది డేంజర్ అనుకుంటే ఇది మరీ డేంజర్. అలాంటి ప్లేస్లో ఇప్పుడు నైట్ ఉండబోతుందని అంటే కొంచెం బయటికి ఏదో చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ లోన మాత్రం ఇక్కడ కొట్టుకుంటుంది. ఫుడ్ రెడీ అయిందేమో చూద్దాం. తీద్దాం బయటికి. ఇటుక బిడ్డలా గట్టి పడిపోయింది. ఇది మాత్రం బాగా నిన్నట్టుంది. అంతే, మట్టి నుంచి సైడ్ అయిపోయింది, ఉడికిపోయింది. అయినా ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే పగల కొడతా. ఇలాగ అంటుకున్నామంటే తూలు తీరిపోదు. అంతే, అది గాలోన గుడ్డు. ఓకే, ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. చల్లారాక కొంచెం అప్పుడు మళ్ళీ తోలొలిచి తినేస్తాను. చూసారా గుడ్లు ఎంత సూపర్ ఉన్నాయో. ఎటువంటి పాత్ర లేకపోయినా మన నేచర్ని ఉపయోగించుకుంటే ఏదైనా అయిపోద్దండి. గుడ్లు టేస్ట్ చేసి చూస్తాను ఈసారి. సూపర్ ఉడికైంది. ఇంకా నైట్ అడ్వెంచర్కి సిద్ధమైపోదాం. ఇంకా నాకు ఈ ఫుడ్కి గుడ్డే, ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా నైట్ అడ్వెంచర్కి సిద్ధమైపోతాం. ఇప్పుడు టైం వచ్చి 6:30 ఇలాగ అవుతుంది. గుడ్డు తింటున్నాను. నాకు 2 గుడ్లతోనే ఈరోజు భోజనం. చూసారు కదా, ఇప్పుడైతే చీకటి పడిపోయింది. టైం వచ్చి 7 అవుతుంది. నా పక్క అక్కడ తీసుకున్నాను.
అంటే ఆకులు అవి పరుచుకున్నాను, చూపిస్తా. ఇదిగో ఆకులు పరుచుకొని మొత్తానికైతే బెడ్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ పడుకుంటా. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టూ లొకేషన్ చూద్దాం. బా కలర్ చూసారు కదా, చుట్టూ చీకటి, దోమలు విపరీతంగా ఆడుకుంటున్నాయండి. ఇగో పక్క దోమలు పేగట్ట ఆడేసుకుంటున్నాయి. తెల్లారే వరకు ఎలా ఉంటుందో మన జర్నీ. ఒకసారి చెరువు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా అనేది. ఇది ఇందాక మనం వంట చేసుకున్నాం, వంట ఆరిపోయింది. అదిగో అది ఏదో పిట్ట అరుస్తుంది. అది చెరువు, చీకట్లో ఏం కనిపిస్తలేదు. ఓ అదండి, చెరువు దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను చెరువు నైట్ ఎలా ఉంటుంది. మనం పగలు చూసేదానికి నైట్ చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే పగలు ధైర్యంగా ఎంత దూరమైనా తిరగచ్చు. ఇలా నైటు ఒక్కడిని ఇలా చేల్లో చెరువుల్లో తిరగడానికి కొంచెం భయంగానే ఉంది. ఇది చెరువు. దూరంగా ఇంకేం కనిపిస్తలేదు, మొత్తం చెరువు. ఇప్పుడు చెరువు దగ్గర ఉన్నాను. మళ్ళీ పక్క దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంటాను. పడుకొని ఏదైనా డిఫరెంట్ సౌండ్లు కానీ ఏదైనా కనిపిస్తే మళ్ళీ పంచుకుంటాను వీడియోలో. ఎక్కడ ఉంది మనది? అక్కడ ఉంది, హోటల్ కనిపిస్తుంది. సరేనండి, మొత్తం తిరిగేసాను. ఓ పాము కనిపించింది మధ్యలో, అది వీడియో క్లిప్ వేస్తాను. సరే మరి పడుకొని మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఏదైనా డిస్టర్బ్ అనిపిస్తే వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది, పడుకుంటా. ఇంకా గుడ్ నైట్ అండి. సరే, నైటు అడవిలో తిరుగుతుంటే ఇలాంటి పాములు కనిపిస్తుంటాయి. ఓ మై గాడ్. ఓయ్ ఓయ్, ఇప్పుడు నైటు 10:30, 11 అవుతుంది. మధ్యలో ఏదో నడిచిన సౌండ్ వచ్చింది, తడుచుకొని లేచాను. అబ్బా, ఒళ్ళు జలధరించింది. ఉదయం దాకా ఎలా ఉండాలో నాకేం తెలియట్లేదు. నిజంగా చాలా భయపడ్డాను. నాకు తెలిసి ఏదైనా నక్క అలాంటిది ఏమి ఉంటాయి. ఎందుకంటే చెరువులో సాధారణంగా చేపలు అవి తినడానికి నక్కలు వస్తాయి. నక్కలో మరి ఏంటో తెలీదు, మొత్తానికి నేను సడన్గా సౌండ్కి లేచిపోయాను. బా, మధ్యలో నిద్రమత్తు మొత్తం వదిలేసింది. వీలైతే ఏదో సినిమా పెట్టుకొని చూసుకొని ఉండిపోతాను.
నిజంగా భయపడ్డానండి బాబు. దా సరే, ఒకవేళ నక్కో కుక్కో మొత్తానికి చెరువు దగ్గరకు వస్తుంటాయి చేపలు తినడానికి. ఈసారి వీడియో తీసే ప్రయత్నం చేస్తాను మెలకుగా ఉండి. చూద్దాం. నక్కలు అంటే చేపల గురించి వస్తాయి, పందులు కావచ్చు, లేదంటే ఏం కనిపించట్లేదు మరి ప్రజెంట్ అయితే. సరేనండి, గుడ్ నైట్. మళ్ళీ మ్యాక్సిమం మూవీ ఏదో చూసుకొని ఉండిపోతాను. టైం వచ్చి ఇప్పుడు 2 గంటలుగా అవుతుంది. వెలుగు వచ్చింది. సినిమా పెట్టుకొని చాలాసేపు చూశాను. అలా కాసేపు రిలాక్స్ అయ్యి పడుకున్నా. పడుకుంటా. గుడ్ మార్నింగ్ అండి నేచర్ లవర్స్ అందరికీ. ఇప్పుడే తెల్లారిందా లాగా లైట్గా 5:20 అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూపిస్తా. ఇది మనం నైట్ క్యాంపింగ్ చేసే ప్లేసు. నైట్ అయితే మామూలుగా భయపడలేదండి బాబు. ఆ భయంలో సినిమాలు పెట్టుకొని చూసి 1 గంట 12 మధ్యలో టైం చూసుకోలేదు. పడుకొని మళ్ళీ మధ్యలో మెలకు వచ్చింది. ఒకసారి మళ్ళీ పడుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈ ఫస్ట్ క్యాంపెయిన్ వీడియో. మీరు ఇంకా కావాలి అని కామెంట్ చేసినట్టయితే నేను ఇంకా రిస్కీ ప్లేసుల్లోనూ కూడా క్యాంపెయినింగ్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి.